తాగి బైక్ నడుపుతున్న వసంతరావుని పోలీసులు పట్టుకున్నారు. పోలీసు ఇంత అర్ధరాత్రి తాగి బండి ఏకంగా నడుపుతూ ఎక్కడికి వెళ్తున్నావు? వసంతరావు, తాగుడు వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుందో ఉపన్యాసం వినటానికి. పోలీసులు, ఈ సమయంలో ఉపన్యాసమా? ఎవరిస్తున్నారు? ఇంకెవరు? మా ఆవిడ, మా అత్తగారు. శిష్యుడు, గురువుగారు, పురుషులు అసలు తల ఊపటం ఎప్పుడు మొదలవుతుంది? గురువుగారు, పట్టపగలు ఆకాశాన్ని చూపిస్తూ అరుంధతి కనిపించిందా నాయన అని పురోహితుడు అడిగినప్పుడు తల ఊపటం మొదలవుతుంది. ఆ తర్వాత అదే అలవాటైపోతుంది నాయన. ఆనందం పండుగ రోజు పొద్దున్నే లేచి తన భార్య సరళను కూడా లేపాడు. నిద్రలేస్తూనే ఆమె తన భర్త కాళ్లకు నమస్కరించి వంటగదిలోకి వెళ్ళింది. అది చూసిన ఆనందం తన భార్యను పాతకాలపు అలవాట్ల నుంచి మోడర్న్గా మార్చాలని ఆమెను పిలిచి ఇలా అడిగాడు. ఆనందం, సరళ, నువ్వేం తప్పు చేసావని నా కాళ్ళు పట్టుకుంటున్నావు? సరళ, నా కర్మగాలి మిమ్మల్ని చేసుకున్నాను కదా, అందుకని. టీచర్, అరే సుధీర్, అతడు ఇంటి పని చేస్తాడు, అతడు ఇంటి పని చేయాల్సి వస్తుంది. ఈ రెండు వాక్యాలు దేనికి సంబంధించినవో చెప్పు. సుధీర్, మొదటిది బ్యాచులర్ జీవితానికి సంబంధించినది, మరొకటి పెళ్లి చేసుకున్న తర్వాత. టీచర్, 60 ఏళ్ల వయసున్న జంట పార్కులో వాకింగ్ చేస్తుండగా వారికి ఒక ఆడదయ్యం ఎదురుపడి మీకేదైనా వరం ఇస్తా కోరుకోమంది. భార్య, నాకు మా వారితో కలిసి ప్రపంచం అంతా తిరిగి రావాలని ఉంది. దయ్యం, ఇదిగో విమానం టిక్కెట్లు, ఎంజాయ్ చేయండి. భర్త, నాకు నాకంటే 30 ఏళ్ళ తక్కువ ఉన్న భార్య కావాలి. దయ్యం, సరే, నీ వయసు 90 ఏళ్ళు చేస్తున్నా అంటూ దయ్యం మాయమైంది. ఎంతైనా దయ్యం కూడా ఒకప్పటి భార్యే కదా. భార్య, ఏమండి, మీరెప్పుడు మందు దాకొచ్చినా డార్లింగ్, బేబీ అని పిలిచేవారు, మరి ఇప్పుడేంటి రాక్షసి అంటున్నారు? చలపతి, కూల్ డ్రింక్ తాగొచ్చాను, అందుకే సూటిగా చిత్త లేకుండా మాట్లాడుతున్నాను.